హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను ఒక పర్ఫెక్ట్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 190 గజాల వరకు ఉంటుంది. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో హాఫ్ పార్కింగ్, హాఫ్ పోర్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పర్ఫెక్ట్ 2 బెడ్రూమ్ ప్లాన్ అయితే చేయడం జరిగింది. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 37 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు మరియు 48 ఫీట్ల పొడుగైతే ఉంది. వెస్ట్ ఫేసింగ్ రోడ్డు. సో ముందుగా ఇంట్లో సెట్ బ్యాక్స్ చూస్తే కనుక మనము ఈస్ట్ సైడ్ ఒక 9 ఇంచెస్ గ్యాప్ ఉంది. దాని తర్వాత టోటల్గా 4 ఫీట్ల బాల్కనీ ఉంది. మొత్తం 4 ఫీట్ల 9 ఇంచులు ఈస్ట్ సైడ్ ఓపెన్ ఉంది. అలాగే సౌత్ సైడ్ వచ్చేసి 1 ఫీటు 9 ఇంచులు గ్యాప్ అయితే వదలడం జరిగింది. దీంట్లో కింద ఒక 4-5 ఇంచులు కాంపౌండ్ వాల్ పైన మీకు 1.5 ఫీట్ అయితే గ్యాప్ ఉంటుంది. సో అలాగే నార్త్ సైడు 3.5 ఫీట్ల బాల్కనీ తీసుకున్నాము. దాని తర్వాత ఒక 6 ఇంచులు అయితే గ్యాప్ పెట్టాము. టోటల్గా 4 ఫీట్ నార్త్ సైడ్ ఉంది. ఈస్ట్ సైడ్ ఏమో 4 ఫీట్ 9 ఇంచెస్ ఉంది. సౌత్ సైడ్ 1 ఫీట్ 9 ఇంచెస్. అలాగే రోడ్ సైడు స్టేర్ కేస్ కాకుండా 1.5 ఫీట్ గ్యాప్ ఉంది. దాని తర్వాత మళ్ళీ స్టేర్ కేస్ వచ్చేసి 6 ఫీట్ 9 ఇంచెస్ ఉంది. సో ఇది ఓవరాల్గా చుట్టూ వదిలిన ప్లేస్ అనమాట. బాల్కనీస్ అయితే ఈస్ట్, నార్త్ అండ్ రోడ్ సైడ్ ఉన్నాయి. సౌత్ సైడ్ మాత్రం ఓపెన్ ఉంటుంది, బాల్కనీ ఏం రాదు. సో ఇప్పుడు ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్తే వెస్ట్ ఎంట్రీ ఉంది. అలాగే నార్త్ కూడా డోర్ ఇచ్చాము. వెస్ట్ మెయిన్ డోర్ అనమాట. ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద లివింగ్ రూమ్, చాలా స్పేషియస్ ఉంది. చూడండి, 17 ఫీట్ విడ్త్ ఉంది. 17 ఫీట్ విడ్త్ బై 17 ఫీట్ 3 ఇంచెస్ లెంత్ ఉంది. చాలా మంచి ఏరియా. మధ్యలో ఎక్కడ కాలం రాదు, స్పేషియస్ ఉంటుంది లివింగ్ రూము. దాని తర్వాత లివింగ్ రూమ్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఒక డైనింగ్ స్పేస్ క్రియేట్ చేసాం. డైనింగ్ కిచెన్కి వెళ్ళే ప్యాసేజ్లో ఉంటుంది. డైనింగ్ సైజ్ వచ్చేసి 11/10.5 ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇచ్చాం. హాల్లో కనిపించకుండా సైడ్కి వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 ఫీట్ల 10.5 ఇంచులు మరియు 13 ఫీట్ల 6 ఇంచులు ఉంది. మంచి సైజు, సఫిషియంట్ స్పేసు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మీరు చూస్తే ఒక మంచి డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. ఇక్కడ డ్రెస్సింగ్ వచ్చేసి 3 ఫీట్ల 10.5 ఇంచులు, అంటే 4 ఫీట్లు అండ్ 7 ఫీట్ల 6 ఇంచులు వెడల్పు ఉంది. డ్రెస్సింగ్ నుంచి టాయిలెట్కి వెళ్తాము. టాయిలెట్ కూడా చూసారా, చాలా పెద్ద స్పేస్ వచ్చింది. 7.5 విడ్త్ అండ్ 6 ఫీట్ లెంత్. దీంట్లో షవర్ రూము, కమోడు, వాష్ బేసిన్, మిర్రర్, ఫుల్ లెంత్ మిర్రర్ కావాలంటే ఫుల్ లెంత్ మిర్రర్, అన్ని సఫిషియంట్ స్పేస్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి మంచి డ్రెస్సింగ్ అండ్ టాయిలెట్ వచ్చేసింది. దాని తర్వాత హాల్లోకి వస్తే డైనింగ్ చూశారు కదా. డైనింగ్ నుంచి మీరు లెఫ్ట్కి చూస్తే ఒక వాష్ బేసిన్ కిడ్స్ బెడ్రూమ్ టాయిలెట్కి అటాచ్ చేసుకొని ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేసి అక్కడ హ్యాండ్ వాష్ కోసం వాష్ బేసిన్ క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు డైనింగ్ చూస్తే వాస్తు ప్రకారము పూజ రూమ్ వచ్చింది. పూజ వచ్చేసి 4/6 స్టాండర్డ్ సైజు. ఓకే. సో అదే డైనింగ్ నుంచి మనకి వాస్తు ప్రకారము సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ ప్రొవైడ్ చేసాము. కిచెన్ వచ్చేసి టోటల్గా 14 ఫీట్ల 6 ఇంచులు వెడల్పు ఉంది అండ్ 9 ఫీట్ల పొడుగు ఉంది. చాలా పెద్ద కిచెన్ సైజు. దీంట్లో మీకు బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఉంది, ఇంకా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వస్తుంది. రిచ్ పాయింట్ కానీ అన్నీ మీరు ఇంటీరియర్ డిజైన్లో స్టోరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మీరు చూసినట్టయితే కిచెన్ నుంచి 4 ఫీట్ ఈస్ట్ సైడ్ బాల్కనీ ఉంది కదా, ఆ బాల్కనీలోకి డోర్ అయితే ఇచ్చాము. ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా సర్వెంట్ రావడానికి కానీ, కిచెన్ నుంచి యూటిలిటీస్ కోసమైనా కానీ వాషింగ్ మెషిన్ కూడా ఇక్కడే ప్రొవిజన్ తీసుకోవచ్చు. అలాగే ఒక కామన్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేసాము కార్నర్లో.
ఇది వచ్చేసి 3.5/6 వచ్చింది. లోపల లోపల వాల్ స్పూను సఫిషియంట్ కామన్ టాయిలెట్కి. సో అలాగే మీరు కిచెన్, డైనింగ్, పూజ, యూటిలిటీ ఏరియా చూశారు. ఇంకోటి కిడ్స్ బెడ్రూమ్ ఉంది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్కి బెడ్రూమ్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో చాలా కిడ్స్ బెడ్రూమ్కి మంచి పొజిషన్ అనమాట. ఇక్కడ తీసుకుంటారు విల్లాస్లో, డూప్లెక్స్లో అన్నిటిలో. సో ఇక్కడ చూడండి, కిడ్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11 feet విడ్త్, 11.5 లెంత్ వచ్చింది. కిడ్స్ బెడ్రూమ్ నుంచి ఒక పెద్ద అటాచ్ టాయిలెట్, 2 టాయిలెట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి 9 feet విడ్త్ అండ్ 4 feet లెంత్ ఉంది. ఇందులో షవర్ రూమ్ సపరేట్, ఎంటర్ అవ్వగానే వాష్ బేసిన్ ప్లస్ కమోడ్, మంచి సైజు. సో చూశారు కదా, కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసింది. ఓవరాల్గా ఉన్న 190 గజాల స్పేస్లో బాల్కనీస్, సెట్ బ్యాక్స్ అన్ని పోను. లోపల లివింగ్ రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్ని రూమ్స్ ఎంత స్పేస్ కావాలో అరేంజ్ చేయడం జరిగింది నీట్గా. ఎక్కడ కూడా వేస్ట్ స్పేస్ అనేది లేదు. ఓకే, సో ఈ ప్లాన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక సిమిలర్ ప్లాట్ సైజ్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా అయితే కట్టుకోవచ్చు. మీకు ఏమన్నా హౌస్ ప్లాన్ రిక్వైర్మెంట్ ఉంటే మేము ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్ నెంబర్కి మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.